జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన అక్కడ నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాశ్మీర్లో 16, జమ్మూలో 8 స్థానాల్లో 3276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 23,27,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్ఓసి దగ్గరున్న పోలింగ్ స్టేషన్లను అదనపు బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా మధ్య పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన అక్కడ నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాశ్మీర్లో 16, జమ్మూలో 8 స్థానాల్లో 3276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 23,27,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్ఓసి దగ్గరున్న పోలింగ్ స్టేషన్లను అదనపు బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు.